with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా మలంగ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మోహిత్ సూరి. ఈ సినిమాలో అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని, కునాల్ కిము వంటి వారు ఎందరో గొప్ప నటులు యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన రిలీజ్ అయింది. 7th February 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుని ఆకట్టుకుంది. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 6 పాటలున్నాయి. మలంగ్ టైటిల్ ట్రాక్ అలానే హూయి మలంగ్ అనే సాంగ్ నా పర్సనల్ ఫేవరెట్స్. అంజనే ఒక రాక్డ్ అండ్ డ్రగ్ అడిక్టెడ్ ఇన్స్పెక్టర్. తనకి క్రిమినల్స్ కనపడితే చాలు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ డాటర్ అయిన వాణిని దే హావ్ షాట్ డ్యూరింగ్ అ రైడ్ ఇన్ గోవా. మీన్ వైల్ అద్విత్ ఠాకూర్ తను రిలీజ్ అయిన ఒక కాన్విక్ట్ తను అంజానికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు ఆఫ్ అన్ అప్ కమింగ్ మర్డర్ ఆఫ్ అ కాప్. మైకల్ అంజానేకి కొలీగ్ అవుతారు అండ్ ప్లేస్ బై ద రూల్స్ ఆఫ్ కాప్ హూస్ పర్సనల్ లైఫ్ ఇస్ బ్రేకింగ్ డౌన్. వాళ్ళ వైఫ్ తెరెసాకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అయితే ఉంది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మైకల్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ కోవర్కర్ విక్టర్ బ్రూటల్ గా మర్డర్ అవుతారు. ఆ క్రైమ్ సీన్ దగ్గర మైకల్ అంజానేని కలుస్తారు. వాళ్ళిద్దరు కూడా ఇన్స్టెంట్లీ అట్ ఆడ్స్ విత్ ఈచ్ అదర్ అన్నట్టు. అంజానే వాంట్స్ టు కిల్ ద కిల్లర్ వైల్ మైకల్ వాంట్స్ ద కిల్లర్ టు బి ఇంప్రెజెంట్ అన్నట్టు. చాలా ఇంప్లాయిడ్ గా ఉంటారు దట్ అద్విత్ ఇస్ బిహైండ్ విక్టర్స్ డెత్ అని చెప్పేసి. అద్విత్ సూన్ కిల్స్ మైకల్స్ కొలీగ్ నితిన్ కూడా. అండ్ తర్వాత దీవెన్ ని కూడా చంపేస్తారు. మైకల్ కి చాలా సస్పీషియస్ గా అనిపిస్తుంది ఆఫ్ జెస్సీ, అ డ్రగ్ అడిక్టెడ్ ప్రాస్టిట్యూట్. అండ్ తను అద్విత్స్ ఫ్రెండ్ అన్నమాట. ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ జెస్సీ హాస్ బీన్ హెల్పింగ్ అద్విత్ విత్ ద మర్డర్స్ అన్నట్టు. మైకల్ తన్ని రూమ్ దగ్గర చూస్తారు అండ్ ఫాలోస్ హర్ టు హర్ ప్రిసైడింగ్ ప్లేస్. తనకి అర్థమవుతుంది మైకల్ ఫాలో అవుతున్నారని. సో జెస్సీ ట్రైస్ టు బర్న్ డౌన్ ద ఎవిడెన్స్ ఆఫ్ అ ప్లేస్. కానీ మైకల్ ఆ ప్లేస్ కి ఎలాగైనా వెళ్లి షాక్ అయిపోతాడు. తను కూడా ఒక టార్గెట్ అని తెలుసుకుని అద్విత్ యొక్క హిట్ లిస్ట్ లో. అద్విత్ సరెండర్ అవుతారు. అప్పుడు మైకల్ యొక్క పాస్ట్ విత్ అద్విత్ రివీల్ అవుతుంది. పాస్ట్ ఏంటంటే అద్విత్ ఒక cheerful అండ్ హ్యాపీ గో లక్కీ గాయ్ అనమాట. తను సారా నంబియార్ ని ఒక రేవ్ పార్టీలో కలుస్తారు. వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడిపోయి దే డిసైడెడ్ టు ట్రావెల్ టుగెదర్ అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ లైఫ్. ఒక రోజు సారా ఫైండ్స్ అవుట్ దట్ షీఈస్ ప్రెగ్నెంట్ విత్ అద్విత్స్ చైల్డ్. వాళ్ళిద్దరూ కూడా ఇనిషియల్ గా బేబీని థీమ్ చేద్దాం అనుకుంటారు. ఒక రేవ్ పార్టీలో అంజానే గేట్ క్రాషెస్ అండ్ సేమ్ పార్టీ టు క్యాప్చర్ డ్రగ్ డీలర్స్ అండ్ షూట్ అవుట్ ఎన్షూర్స్. ఆ క్రాస్ ఫైర్ లో వాణి అయితే చనిపోతుంది. అప్పుడు సారా వాణి వాళ్ళ నాన్నని ఏడవడం చూస్తుంది అండ్ దట్ చేంజెస్ హర్ మైండ్. వాణి డెత్ వాళ్ళ నాన్నగారి యొక్క ఆల్కహాలిజం, డ్రగ్ అడిక్షన్ కి కారణమవుతుంది అండ్ దిస్ చేంజెస్ పర్సనాలిటీ. సారా చెప్తుంది అద్విత్ కి షీ డస్ నాట్ నీడ్ అ నొమాడిక్ లైఫ్ like having a fear of commitment. So Advait leaves Sarah and goes towards the Nathran mountains to meet a friend. But Advait చాలా త్వరగా రియలైజ్ అవుతాడు తన మిస్టేక్ ని అండ్ సారా దగ్గరికి వచ్చేస్తాడు గోవా రీయునైట్ అయ్యి కలుద్దామని చెప్పేసి. మీన్ వైల్ మైకల్ ఇస్ అబౌట్ టు మ్యారీ తెరెసా. బట్ తనకి కొన్ని విషయాల్లో చాలా అన్కంఫర్టబుల్ అయితే ఉంది. మైకల్ తన వైఫ్ తో ఇంటిమేట్ అవ్వే ముందు జెస్సీ దగ్గరికి వెళ్తారు. సారా అద్వైత్ వెళ్ళిపోయాక జెస్సీతో ఉంటుంది. Where Michael arrives and mistakes Sarah for Jesse. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటుంది? ఇదంతా తెలుసుకోవాలంటే నువ్వు డెఫినెట్ గా ఈ సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదే అబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మలంగ్.